ప్రైజ్ ద లార్డ్. జీవాధిపతి సర్వాధికారి అయినటువంటి యేసయ్య మహిమ కలిగిన నామమున ఈరోజు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి, సహోదరులందరికీ దేవుని పేరిట వందనాలు. ఏ గవర్నమెంట్ మారినా మనకు వచ్చినటువంటి డోకా లేదు. ప్రభుత్వం మారితే కొంతమంది బాధపడతారు. ఏం చేయాలో ఏమో, మన మాట సాగదేమో, మన మాటకు విలువ ఉండదేమో అని భయపడతారు. దేవుని రక్తం మీద విశ్వాసం ఉంచినటువంటి మనకి ఏ గవర్నమెంట్ మారినా సరే వచ్చిన డోకా ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు మన దేవుని వాక్యంలో మనం ధ్యానించుకుంటే తెలిసిపోతుంది. మొదటిగా ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు కొన్ని వచనాలు చూద్దాం. అందులో మొదటిగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిల్చును. అది యుగముల వరకు నిల్చునంటే ఈ ప్రభుత్వాలు, ప్రస్తుతం లోకమందున్నటువంటి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ ఈ యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని ప్రజలుగా ముద్రించబడినటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. మన మీద ఉన్నటువంటి యేసయ్య అధికారము యుగముల వరకు నిలుస్తుంది, మారదు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగంటే రాజుల కాలము వెనుక రోజుల్లో జరిగింది కదా. ఆ రోజుల్లో పరలోకమందున్న దేవుడు ఏం చేసిందంటే ఒకానొక కళని రాజుకే బయలుపరుస్తాడు. దేవుని సేవకునికి కాదు, కానీ ఆ రాజ్యంలో రాజుగా ఉన్నటువంటి అన్యుడైనటువంటి దేవుని గురించి తెలియనటువంటి మనుషునికి ఇప్పుడు జరుగుతున్నది. అలాగనే కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత, గడిచినటువంటి కాదు, రాబోయేటువంటి వందల వేల సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి విషయాన్ని దేవుడు రాజుకి బయలుపరుస్తాడు. కళ ద్వారా బయలుపరిచేదన్నప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనాలు, ఈ వచనాల్లో ఉన్న అర్థం అంతా ఆ కళలో ఉంటది. రాజుగారు, మీరు పడుకొని చూసినటువంటి కళలో ఏ అర్థమైతే ఉన్నదో ఆ అర్థం ఏంటంటే ఇది. పరలోకంలో ఉన్న దేవుడు ఏం చేసిందంటే కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత భూమి మీదకి యేసు ప్రభు అనేటువంటి మనుషుడు వస్తాడు. వచ్చినటువంటి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎవరితోటంటే ఆయనతో పాటు తిరిగి, ఆయనతో పాటు తాగి తందనాలాడేటువంటి వాళ్ళతో కాదు. లోకంలో బీద బిక్కి వెనక ముందు ఎవరు లేకుండా అణిచివేయబడి, ముఖం మీద ఉమ్మి వేయబడి, ఈ విసర్జించబడినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు పనికి రాకుండా ఈ డాగు మచ్చ ఉండి తీసేసినటువంటి కాయలు ఎలాగైతే డస్ట్బిన్ లో పడేస్తారో అటువంటి స్థితిలో ఉన్న మనుషులతోటి దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు. వాళ్ళమే మనం. ఆ తీసివేయబడినటువంటి వారిలో ఉన్న వారమే మనము. మనతోటి యేసు ప్రభు ఏం చేసిందంటే ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి నియమం ఏంటంటే ఎవరు ఎన్ని తిట్టినా సరే పడాల. అదే కదా చేసేది, పడతానే ఉన్నాం. ఇలాగ పడే సమయంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఎలాగైతే అధికారం చలాయిస్తూ ఉన్నారో వాళ్ళ మీద యేసయ్యకి అధికారం ఉన్నదంట. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల మీద యేసయ్యకి అధికారం ఉన్నదంట. ఆ యేసయ్య రాజ్యంలో మనం ఈ రోజున ప్రజలుగా ఉన్నాం.
అందుకే మొదట చెప్పుకున్నది, ఏ ప్రభుత్వం మారినా మనకు వచ్చిన డోకా లేదు. ఎందుకంటే యేసయ్య మన పక్షంగా నిలబడి ఈ ప్రభుత్వాలలో ఉన్నటువంటి చట్టాలని, మనుషులని మనకు అనుకూలంగా మారుస్తాడు. ఆయన చిత్తానికి అనుకూలంగా చట్టాలను మారుస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దానియేలు ప్రవక్త చెప్తా ఉన్నటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి భావము ఇది, ఆ అర్థం ఇది. ఆ రాజు తెలుసుకొని ఏం చేస్తాడంటే సాగిలపడి నమస్కారం చేస్తాడు, మొక్కుతాడు, కాళ్ళు మొక్కుతాడు దానియేలుకి. ఎవరు? ఆ రాజ్యములో పరిపాలన చేసేటువంటి ఒక రాజు. ఆ రాజు అప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలకు మించి పరిపాలన చేస్తా ఉన్నాడు. అంతటి బలమైన రాజు ఈ ప్రవక్తకి సాగిలపడి దండం పెడతా ఉన్నాడు. అయ్యా, నీ అంత గొప్పవాడు ఎవడు లేడు. నేను మా వాళ్ళందరికీ చెప్పే ఈ కళ ఏందో చూసి చెప్పండి నాయన అంటే ఒక్కడు నీరు తెరిచినోడు కాదు. కొంతమందిని పోషిస్తూ ఉంటాడు ఆ రాజు. ఎందుకంటే దీని గురించే పూర్వకాలంలో ఇప్పుడైనా సరే 10 సంవత్సరాల కిందట, 40 ఏళ్ళు 50 ఏళ్ల కిందట కొన్ని గూఢమైనటువంటి భావాలతో కళలు వస్తే వాటికి అర్థాన్ని పసిగడతారు. ఇప్పుడు వయసులో ఉన్న ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. కొన్ని కళలకి గూఢమైనటువంటి భావాలు ఉంటాయి. ఆ అర్థం వీళ్ళకి తెలుసు. ఆ తెలిసినటువంటి అర్థం ప్రకారంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకొని ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళ జీవితంలో ఏం జరిగేదో ఎదురు చూసేవాళ్ళు. అలాగా ఈ రాజు కూడా ఏం చేసినంటే గారడి విద్య కలిగిన వాళ్ళు, అలాగనే ఏదంటే మంత్ర ప్రయోగం చేసేటోళ్ళు, ఇంకా అక్కడ రాయబడి ఉన్నది జ్ఞానులు, ఇటువంటి కొంతమందిని, జ్యోతిష్కుల్ని, ఇట్లా కొద్దిమందిని ఏం చేసేటోడు అంటే రాజు దగ్గర పెట్టుకొని రోజు పోషించేటోడు. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయని, ఆ సందర్భాలు ఎదురైనప్పుడు వాటికి తగినటువంటి అర్థం చెప్తారని కొద్దిమందిని అక్కడే పెట్టుకొని, రాజు ఇంట్లోనే పెట్టుకొని పోషించేటోడు. వాళ్ళని పిలిచి అడిగితే ఒక్కళ్ళు చెప్పలేకపోయారు. ఈ దేవుని ప్రవక్త పోయి చెప్తే ఆ దేవుని ప్రవక్తకి సాగిలపడి దండం పెడతాడు. ఇప్పుడు మత్తయి సువార్తలో చూద్దాం. ఈ వచనానికి తగినట్లుగా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానికి ఎప్పటికీ అంతం అనేది ఉండదు. ఈ యేసు ప్రభు రక్తంలో, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో యేసు ప్రభు యొక్క అధికారము ఎన్నటికీ కూడా తొలగిపోదు, ఎన్నటికీ తొలగదు. అందుకే లేఖనంలో రాయబడి ఉన్నది, అది యుగముల వరకు నిలబడే రాజ్యం. దేవునికి స్తోత్రం. ఆమేన్. కొద్దిమంది అయితే ఎలక్షన్లు వస్తా ఉన్నాయి, మన పార్టీ ఉంటుందో పోతుందో అని భయంతో ఉంటారు. ఎందుకంటే తర్వాత మన మాట నెగ్గదో అనే భయం ఉంటుంది. మనకు ఆ భయం లేదు. యేసు ప్రభు పాదాల యొద్ద చేసే ప్రతి ప్రార్థనకి ఆయన చిత్తానుసారంగా మనకి సమాధానం ఇస్తాడు. ఈ ప్రభుత్వాల్లో నుంచి, ఈ అధికారంలో నుంచి. ఎందుకంటే ఆయనకి ఈ ప్రభుత్వాల మీద సర్వాధికారం ఉంది. మనకున్నాయి. మన దేశంలో పరిపాలన నిమిత్తం అధికారాలను విభజించబడ్డాయి. ప్రధానమంత్రి ఉన్నాడు. మన దేశం వాటికి అధికారం చెలాయించడానికి ఉంది. అలాగనే ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ రాష్ట్రము వారికి అధికారం ఉన్నది. కలెక్టర్ ఉంటాడు. ఆ జిల్లా వారికే అధికారం ఉంటుంది. ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ ఊరి వారికే అధికారం ఉంటుంది. ఇలాగ విభజించబడ్డాయి. యేసు ప్రభుకి మనము తీసుకునేటువంటి బల్లలో ఉన్నటువంటి ఆ శక్తిమంతుడికి భూమి అంతటా అధికారం ఉన్నదంట. పరలోకంలో ఉన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. అధికారం విభజించాల.
యేసు ప్రభుకి పరలోకంలో ఉన్నటువంటి మహాదేవుడు యెహోవాకి స్తుతి కలుగును గాక. కీర్తనకారుడు పదే పదే అంటా ఉంటాడు దావీదు గారు, యెహోవా దేవుణ్ణి, యెహోవాను స్తుతించుదాం, యెహోవాను గణపరచుదాం, యెహోవా శూరుడు, యెహోవా పరాక్రమవంతుడే, యెహోవాయే పరాక్రమవంతుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే నిత్యము కూడా శాశ్వత రాజ్యము చేసేటువంటి అధికారి. ఎందుకంటే అధికారాన్ని విభజించాలి ఆయన. యేసు ప్రభుకి ఇచ్చినటువంటి అధికారము శాశ్వతంగా ఉంటుందని ఇచ్చిండు. మత్తయి సువార్త 28:18 రాయబడి ఉన్నది. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. భూమి మీదే కాదు, పరలోకంలో కూడా ఉన్నదట. పరలోకం విడిచిపెట్టండి, కొంచెంసేపు మనం పోవాలా చూడాల. మనం ఉన్నటువంటి, మనం చూసేటువంటి, మనం వినేటువంటి ఈ భూమి గురించే మాట్లాడుకుందాం. ఈ భూమి మీద యేసు ప్రభుకి సర్వాధికారం ఇచ్చి దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఈరోజు మన వాక్య ధ్యానంలో కీర్తనల గ్రంథము 146:10 యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును, యెహోవాను స్తుతించండి. ఎందుకంటే మన దేవుడు పరలోకంలో ఉండి అధికారమును విభజించకుండా యేసు ప్రభుకి సర్వాధికారం ఇచ్చి ఏమంటా ఉన్నాడంటే, మీరు యేసు ప్రభు యొద్ద ఉన్నట్లయితే ఈ సర్వాధికారముతో యేసు ప్రభు ఏం చేస్తాడంటే, ఇప్పుడున్నటువంటి విభజించబడినటువంటి అధికారాల మీద అధికారము కలిగినటువంటి యేసు ప్రభు మీకున్న అవసరాలన్నీ తీరుస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. సర్వాధికారి అయినటువంటి యేసు ప్రభు మన మీద అధికారి అయ్యుండి మనలను పరిపాలిస్తాడు. ఇప్పుడు ఇక ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనకు వచ్చిన డోకాయే లేదు, మన మాట నెగ్గుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. మీ పేరు పెట్టుకొని మీరే మాట్లాడుకోండి. ఏమనంటే, సియోను అనే దగ్గర రాజేషు నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. ఏ ప్రభుత్వం మారినా నీకు వచ్చిన డోకాయే లేదు. అలాగనే మీ పేరు పెట్టుకొని మీరు కూడా అదే మాట చెప్పండి. ఎందుకంటే సర్వాధికారి మన యేసు ప్రభు, ఆయన చేతుల్లో మనం ఉన్నాం. నడిపించుకొని పోతాడు ఆయనకున్న అధికారం దగ్గర పెట్టుకొని. ఆమె తండ్రి ఉంటాడు, పిల్లగాన్ని పట్టుకొని పోతా ఉంటే ఎవడన్నా అడ్డం వచ్చి నిలబడ్డాడు అనుకో, నగరలు అని చేతితో ఏం చేస్తారంటే పక్కకి నెట్టేసి ఆ పిల్లగాడు చేపట్టుకొని తండ్రి తీసుకొని పోతాడు. అలాగనే యేసు ప్రభు కూడా. ప్రభుత్వాలు మనకు విరోధంగా ఉన్నా, అధికారులు మనకు విరోధంగా ఉన్నా, రోజు వస్తా ఉంటావు, పని పాటలేదు, నేను చేయను పో అని చెప్పాను ఇట్లాగా మాట్లాడినా అధికారులు, వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడంట. మనిషి పట్టుకొని తీసుకుపోతాడు. ఆ అధికారి ఈయన. ఆ అధికారి చేతిలో మనం ఉన్నాం. ఈ అధికారము తరములన్నిటా నిలబడుతుంది, తొలగిపోతుంది. ఆమె ఆ బలమైన దేవునికి ప్రార్థించుకుందాం. ఆయన అధికారము శాశ్వతము, మనము ఆయనతో పాటు శాశ్వతంగా ఉంటాం. ఆమె అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, లేఖనాలు సెలవిస్తా ఉన్నవి, క్రీస్తు పరిశుద్ధుడు, క్రీస్తు అధికారము శాశ్వతము, క్రీస్తుకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని. ఆ క్రీస్తు మార్గమందు క్రీస్తు రక్త మాంసాలలో కడగబడి నీ వాక్యమును హృదయం అందించుకొని నడుచుచూ ఉండగా తండ్రి, మాకు తండ్రి వైద్యుండి మా మార్గంలో నీవు ముందుండి మమ్మల్ని నడిపించమని, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రతి అయ్యా అధికారమును నీ చిత్తానుసారముగా నిబిడలకు అనుకూలపరచమని, అది రాజ్యములైనను అధికారులైనను మరి ఏదైనాను సరే నీ చిత్తానుసారముగా నిబిడల జీవితాలలో మేలును దయచేయమని, నీ పరిచర్యను విశాలపరచి
సహోదరులను, సిస్టర్స్ ని దర్శించండి, వారి కుటుంబాలను దీవించండి. ఈ పాదముల చెంత నీకు రాజ్యముగా ఉండి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ప్రార్థన మనవులను దీవించి ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.